అస్సలాముఅలైకుం నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అక్సా బేబీ ఛానల్. సో ఈరోజు చికెన్ పలావ్ ఎలా చేయాలో చూపించబోతున్నాను. దీనికోసం నేను ఒక హాఫ్ కేజీ చికెన్ శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టుకోండి. ఇందులోకి కొంచెం ఉప్పు, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా, హాఫ్ టీ స్పూన్ కారము, తర్వాత కొంచెం పసుపు, కొంచెం ధనియాల పొడి ఒక టీ స్పూను, తర్వాత కొంచెం కసూరి మేథి వేసేసి, తర్వాత ఒక కప్పు పెరుగు యాడ్ చేసి, తర్వాత కొంచెం నిమ్మరసం యాడ్ చేయండి. సో ఇది బాగా కలిపేసి ఒక హాఫ్ అన్ అవర్ దీన్ని పక్కన పెట్టుకోండి. తర్వాత నేను బియ్యము 1.5 గ్లాస్ తీసుకొని నానబెట్టేశాను. దీనికోసం మనకు టమాటాలు, ఎర్రగడ్డలు, కొత్తిమీర, పుదీనా, తర్వాత పచ్చిమిరపకాయలు రెడీగా పెట్టుకోవాలి. సో స్టవ్ ఆన్ చేసేసి కుక్కర్ పెట్టుకోండి. కుక్కర్లోనే చేయాలి. సో చికెన్ పలావ్ సూపర్గా వస్తుంది, చూడండి, తప్పకుండా ట్రై చేయండి. ఇందులోకి నేను చెక్క, లవంగ, యాలకులు, కొంచెం షాజీరా వేసేసి బాగా ఒక బిర్యానీ ఆకు వేసి ఈ ఆయిల్లో వేసేసి, తర్వాత ఆనియన్స్ కట్ చేసేసి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ ఫ్రై అయ్యాక ఇందులో 2 పచ్చిమిరపకాయలు వేసేసి ఇంకోసారి ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ గోల్డ్ కలర్లోకి వచ్చిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. సో ఇది బాగా ఫ్రై అయ్యాక ఇందులోకి మనము ఫస్ట్ నేను పక్కన పెట్టుకున్న మసాలా చికెన్ని ఇందులోకి వేసుకోవాలి. సో ఇందులో వేసేసి బాగా ఫ్రై చేయండి. చక్కగా బాగా నూనె పైకి తేలేంత వరకు కొంచెం సేపు ఫ్రై చేయండి. ఇది బాగా ఫ్రై అయ్యాక మనము 4 టమాటాలు తీసుకున్నాం కదా, ఇలాగా రౌండ్గా కట్ చేసేసి చికెన్ పైన వేసేసి ఒక 2-3 విజిల్స్ వరకు మూత పెట్టేసేయాలన్నమాట. సో ఇంకో గిన్నె తీసుకొని ఇప్పుడు ఇందులో రైతా కోసము, సో ఇందులోకి నేను ఆనియన్ ఒకటి కట్ చేసేసింది వేసుకున్నాను, కొంచెం సాల్ట్, ఒక పచ్చిమిర్చి, కట్ చేసిన కొత్తిమీర, ఒక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలిపేసి ఇందులో పెరుగు వేసి బాగా కలుపుకోవాలి. రైతా రెడీ చేసుకోవాలన్నమాట పలావ్లోకి. సో ఇది పక్కన పెట్టుకోండి. రైతా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం కుక్కర్ తీసి చూద్దాం. ఒక 3 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ తీసి చూద్దాం. ఈ విధంగా కుక్కర్ విజిల్స్ వస్తుంది కదా, తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. 3 విజిల్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కొంచెం ఆవిరిపోయిన తర్వాత తీసి చూద్దాము. చూడండి, చికెన్ అండ్ టమాటాలు మొత్తం ఉడికిపోయాయి. టమాటాలు అయితే మెత్తగా అయిపోయాయి చూడండి. సో ఈ విధంగా గుజ్జు గుజ్జుగా ఉంది కదా, కొంచెం ఇంకొకసారి మనము కలిపేసి బాగా స్టవ్ ఇంకోసారి ఆన్ చేసుకుందాం. హై ఫ్లేమ్లో స్టవ్ ఆన్ చేసేసి ఇది కొంచెం దగ్గర పడేలాగా కొంచెం సేపు ఫ్రై చేసేసుకొని, తర్వాత మనం ముందుగా నానబెట్టిన బియ్యాన్ని నీళ్ళంతా తీసేసి ఈ విధంగా డ్రై చేసేసి తర్వాత ఇందులోకి వేసేసుకొని బాగా కలుపుకోవాలి. నేను 1.5 గ్లాసు బియ్యం తీసుకున్నాను హాఫ్ కేజీ చికెన్కి. ఇందులోకి మనం 3 గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి. సో 1కి 2 అని డబల్ అనమాట. సో 1.5 గ్లాస్ బియ్యం కాబట్టి మనం 3 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఈ విధంగా బాగా కలిపేసుకొని నేను 3 గ్లాస్ వాటర్ని కొంచెం సేపు స్టవ్ పైన పెట్టాను అనమాట. కొంచెం వేడి చేసుకున్నాను లైట్గా. ఇప్పుడు ఇందులోకి వేసేసుకోవాలి. సో ఈ వాటర్ని ఇందులో వేసేసి బాగా కలిపేసుకోండి. ఇది బాగా కలిపేసి ఉప్పు, కారం చూసుకోండి. సో ఉప్పు, కారము మనకు సరిపోయిందంటే పర్వాలేదండి, లేదంటే ఇంకొంచెం పడుతుందంటే వేసుకోండి. తర్వాత కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసేసి ఇంకొకసారి బాగా కలిపేసి ఇంకా కుక్కర్ మూత పెట్టేయడమే, అంతేనండి. సో కుక్కర్ మూత పెట్టి ఇంకొక 2 విజిల్స్ వచ్చేంత వరకు మనము రైస్ని ఉడికించుకోవాలి. 2 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని ఒక 10 మినిట్స్ అలాగే మనము విజిల్ తీయకుండా అలాగే పెట్టేస్తే రైస్ అనేది బాగా దమ్ అయిపోతుంది. దీంట్లోనే ఈ ఆవిరికి ఉడికిపోతుంది. సో ఇప్పుడు కుక్కర్ తీసి చూడండి. సో చూసారు కదా, రైస్ అనేది బాగా ఉడికిపోయింది. పలావ్ అనేది మంచి స్మెల్గా, చాలా టేస్టీగా, చాలా బాగుందన్నమాట. తప్పకుండా అందరూ ట్రై చేయండి. చాలా ఈజీ రెసిపీ, ఫాస్ట్గా అయిపోతుంది. మన ఇంటికి ఎవరైనా సడన్గా చుట్టాలు వచ్చినప్పుడు ఇలాగ చేసి పెట్టండి.
సో చాలా బాగుంది, ఇంత త్వరగా చేశారు అని కూడా మిమ్మల్ని మెచ్చుకుంటారనమాట. సో ఈ విధంగా చికెన్ బిర్యానీ అంటే చికెన్ పలావ్ రెడీ చేసి పెట్టండి, త్వరగా అయిపోతుంది. దీంతోపాటు సింపుల్గా రైతా కూడా ఇలాగ చేసేసేయండి. సో రైతాతో పాటు మనం పలావ్ వేడివేడిగా రెడీ అనమాట. సో మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లో డౌట్స్ ఉంటే నన్ను అడగండి.